ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై కూటమి ప్రభుత్వం మూడు ముక్కలాట మొదలుపెట్టింది. 3 జిల్లాలుగా విడిపోవడం ఖాయమనే ప్రచారం మొదలైంది. జిల్లాల పునర్విభజన ప్రకటనతో ప్రజల మనోభావాలు ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష పెడుతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఏలూరు జిల్లాకు మొండి చెయ్యేనా? అసలు ఆగస్టు 6న ప్రకటించిన మంత్రుల కమిటీ ఏమైంది? నెల రోజుల్లో జిల్లాల పునర్విభజనపై నివేదిక వస్తుందన్న మాట ఉత్తిదేనా? పశ్చిమ గోదావరి జిల్లాలో పునర్విభజన పంచాయతీ వెనుక అస్సలు లోగుట్టేంటి? ఏ జిల్లా ఓ పిల్లానిది ఏ జిల్లా అనడు సినీ కవి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వారు ఇంత రాగయుక్తంగా పాడుకునే పరిస్థితి లేకపోయినా తమ జిల్లా ఏదో తెలియని గందరగోళం మాత్రం వెంటాడుతోందట. మొన్నటిదాకా ఓ జిల్లా, నిన్నటిదాకా ఓ జిల్లా, రేపు మరో జిల్లా. అసలు మా పర్మనెంట్ అడ్రస్ ఏదంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు అక్కడి ప్రజలు. దీంతో జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న తాత్సారం క్షేత్రస్థాయిలో కూటమి ఎమ్మెల్యేలకు తంటాలు తెచ్చిపెడుతోంది. ప్రజలకేం చెప్పాలో తెలియని చిక్కు ప్రశ్నలా మిగిలిపోతోంది. వాస్తవానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. గత వైసీపీ ప్రభుత్వం 2022లో జిల్లాల పునర్విభజనతో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ప్రకటన చేయడంతో కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలతో పాటు అప్పట్లో ప్రధాన సామాజిక వర్గం డిమాండ్తో గణపవరం మండలాన్ని మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. అలాగే కోవూరు, నిడదవోలుతో పాటు గోపాలపురం నియోజకవర్గాలను తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల మండలాన్ని మాత్రం భౌగోళిక విభజన సాకుతో ఏలూరు జిల్లాలో కలిపారు. ఈ గందరగోళాన్ని తట్టుకొని కొత్త మార్పులకు ఎలాగోలా అలవాటు పడుతున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు చంద్రబాబు తామొస్తే నియోజకవర్గాలను పక్క జిల్లాల్లోకి మార్చేందుకు హామీ ఇవ్వడంతో మళ్లీ గందరగోళం మొదలైందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది వరకు కొత్త జిల్లాల ఊసు లేదు. అయితే ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో ఆ ప్రాంత ప్రజల నుండి అక్కడ మంత్రి పార్థసారథిపై ఒత్తిడి పెరిగిందంటున్నారు. న్యాయవాదులతో సహా ప్రజా సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండటంతో నూజివీడు దారేటనేది ప్రశ్నార్థకంగా మిగిలిందట. అలాగే ఇదే ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపేయాలన్న ప్రజల ఒత్తిడి అటు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కి కూడా తలనొప్పిగా మారిందట. ఏలూరు జిల్లాలో జాతీయ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండటంతో పోలవరం కేంద్రంగా కొత్త ఏజెన్సీ జిల్లా ఏర్పాటు చేస్తామంటూ స్వయంగా చంద్రబాబు ఎన్నికల్లో పోలవరం సెంటర్లో బహిరంగ సభలో ప్రకటించడంతో ఇటీవల అక్కడికి వెళ్లిన ప్రభుత్వ అధినేతకు కూడా ప్రశ్నల వర్షం తప్పలేదట. దీనిపై ఆలోచిస్తున్నామని చంద్రబాబు హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందేనంటూ స్థానిక జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పాటు కూటమి నేతలపై ఏజెన్సీ ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అంతేకాదు చిన్న తిరుపతి క్షేత్రం ఉన్న ద్వారకా తిరుమల ఉన్న గోపాలపురం నియోజకవర్గం కూడా పోలవరం కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాలోకి వెళ్లిపోతుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఒక్క ఏలూరు జిల్లాలోని 3 నియోజకవర్గాలు తలో జిల్లాకు వెళ్లేలా ఉండడంతో ఈ 3 ముక్కలాటలో ఏలూరు జిల్లాకు ఇక గుండు సున్నాయేనా అంటూ ప్రజలు అసహనానికి గురవుతున్నారట. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నూజివీడు, పోలవరంపై ఇచ్చిన హామీలే ఈ గందరగోళానికి కారణమంటున్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా హామీని నెరవేర్చకపోవడంతో జిల్లాల ప్రతిష్టంభన కొనసాగుతోందంటున్నారు ప్రజలు. గత ఆగస్టు 6న జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ నెల రోజుల్లో జిల్లాల పునర్విభజనపై నివేదిక సిద్ధం చేయాలంటూ నిర్ణయం తీసుకున్నా ఆ కమిటీ ఏమైంది? కప్ అండ్ టీలా మిగిలిపోయిందా అన్న చర్చ మొదలైంది. అసలు ప్రజా ఆందోళనలు జరుగుతున్న ఏలూరు జిల్లాలో ఈ కమిటీ ఎక్కడ పర్యటించిందో చెప్పాలంటూ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారట. నూజివీడు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో అయితే ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తుండటంతో ఏ జిల్లా ఓ బాబు మీది ఏ జిల్లా అంటూ కొందరు సెటైర్లేస్తున్నారట. పాపం మంత్రుల కమిటీ 3 నెలలు గడుస్తున్నా ఏం చేస్తోందనే విషయం ఇటీవల కేబినెట్ మీటింగ్ సందర్భంగా కొందరు నేతలు అధినేత దృష్టికి తీసుకువచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది.
ఏపీలో కొత్తగా 5 జిల్లాల ఏర్పాటు జరగనుందని, అందులో పోలవరం కేంద్రంగా కొత్త ఏజెన్సీ జిల్లా ఉండబోతోందనే టాక్ సైడ్ ట్రాక్ పడుతున్నట్టే కనిపిస్తోంది. కేబినెట్ సమావేశంలో కాకుండా మరోసారి మాట్లాడుదామంటూ ఈ అంశాన్ని మరోసారి పక్కన పెట్టేసినట్టు చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో కూడా మరోసారి జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ నివేదిక లేకపోవడం, నివేదిక ఇవ్వాలంటే ముందు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉండడంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏలూరు జిల్లాలోని 4 నియోజకవర్గ నేతలకు దబిడిదిబిడైపోతోందట. కొంతమంది అయితే జిల్లాల ఏర్పాటుకు అంతా సిద్ధమని, మీరు అనుకున్నట్లే జరుగుతుందని ప్రజలకు భరోసా కూడా ఇచ్చేస్తున్నారట. మంత్రి కొలుసు పార్థసారథి కూడా నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో కలవడం ఖాయమంటూ ప్రకటించేశారని, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపేస్తామంటూ భరోసా ఇచ్చేశారని, జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయితే పోలవరం కేంద్రంగా ఏజెన్సీ జిల్లా ఏర్పాటుకు చంద్రబాబు హామీ నెరవేరుతుందని, ఇలా 3 పార్టీల నేతలు ఎవరికి వారు ప్రజల్ని సముదాయించే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. కూటమి ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాలిస్తే మరోమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముక్కలైపోయి కొత్తగా 3 జిల్లాలుగా మారబోతుందనే ప్రచారం తెరపైకొస్తోంది. పశ్చిమ గోదావరి, వశిష్ఠ గోదావరి, ఏలూరు జిల్లాలు ఉంటాయి. వాటి పేర్లు కూడా ఖరారైనట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఆలు లేదు చూలు లేదు అన్న చందంగా ఉందట పరిస్థితి. ఒక్కో జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయంటూ వాటి జాబితా కూడా ప్రచారం చేస్తూ గోదారోళ్లమంటే ఆ మాత్రం చురుకుండాలి కదా అంటున్నారట ఇక్కడి పొలిటికల్ ఫాలోవర్స్. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో గోదావరికి అటుపక్క తూర్పు గోదావరి జిల్లా ఉండడంతో ఇటుపక్క పశ్చిమ గోదావరి జిల్లా ఉంటుందని, పోలవరం జిల్లా కేంద్రంగా పోలవరం, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, తణుకు నియోజకవర్గాలతో పశ్చిమ గోదావరి ఏర్పాటు కాబోతున్నట్టు భౌగోళిక ఆధారాలు చూపిస్తున్నారట. వశిష్ఠ మహర్షి తపస్సుతో ఏర్పడ్డ వశిష్ఠ గోదావరి తీర ప్రాంతంలోని నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి నియోజకవర్గాలతో జిల్లా ఉంటుందని, భీమవరం కేంద్రంగా చారిత్రక వైభవాన్ని కాపాడుకునేలా వశిష్ఠ గోదావరిగా ఈ జిల్లా పేరు మార్చుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఇక మిగిలిన ఏలూరు జిల్లాలో కైకలూరు, నూజివీడు తరలిపోగా ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి నియోజకవర్గాలతో పాటు కైకలూరులోని కొల్లేరు గ్రామాలతో ఏలూరు జిల్లా నామమాత్రంగా మిగిలిపోతుందని కొందరు ఆందోళన పడుతున్నారు. అటు పోలవరం ప్రాజెక్టు, ఇటు చిన్న తిరుపతి రెండూ తరలిపోయి కాలుష్య కాసారమైన కొల్లేరు తప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అనేలా ఏలూరు జిల్లా మిగిలిపోతుందని జిల్లా వాసులు మదన పడుతున్నారు. ఇదే జరిగితే ఏలూరు జిల్లాకు మరోమారు తీరని అన్యాయమేనంటున్నారు. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇంత గందరగోళం ఉంటే రాష్ట్రంలో ఈ జిల్లాల పునర్విభజన ప్రకటన మిగిలిన చోట్ల మరెంతమంది ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందో చెప్పక్కర్లేదు. మరి నెలలోపు నివేదిక ఇవ్వాల్సిన మంత్రుల కమిటీ ఏమైందో, ఏం చేయబోతోందో అర్థం కావడం లేదు. జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు హామీ అసలు నెరవేరుతుందా? కొత్త సంవత్సరంలోనైనా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారా? ప్రచారంలో ఉన్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 3 ముక్కలవ్వడం ఖాయమేనా అనేది పెరుమాళ్లకే ఎరుక.